ఏపీ పాల్సెట్ 2024కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా? అసలు నాకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో అయితే అనుకున్న కాలేజ్ అయితే రాలేదన్న. సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా? ఉండదా? నాకు అనుకున్న బ్రాంచ్ అయితే రాలేదు. నేను సీఎస్‌సి రావాలనుకున్న. ఈసీఈ వచ్చింది, ట్రిపుల్ ఈ వచ్చింది. సివిల్ వచ్చింది. తప్పు చేసేసా. వెబ్ ఆప్షన్స్ అనేటివి సరిగ్గా అయితే ఇవ్వలేదు. సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా? ఉండదా? నాకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో అయితే సీట్ వచ్చింది. నేను అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది నేను రిపోర్ట్ అనేది కాలేజ్‌లో సబ్మిట్ చేయాలా? వద్దా? ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఏపీ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి గైస్ ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి. ప్రతి ఒక్కరికైతే ఈ అప్డేట్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం పర్సనల్‌గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఖచ్చితంగా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు బ్రాంచ్ కూడా జాయిన్ అవ్వండి గైస్. ఏ బ్రాంచ్ చేరితే మనకు ఫ్యూచర్ స్కోప్ బాగుంటుంది అని ఆలోచించుకొని ఏ కాలేజ్ జాయిన్ అయితే మనకు ప్లేస్మెంట్స్ ఉంటాయి అని ఆలోచించుకొని జాయిన్ అవ్వండి. ఒకటికి రెండు సార్లు చెప్తున్నా. ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే ఏం అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రమే అడుగుతున్నా. కొద్దిగా సపోర్ట్ చేయండి అంతే మీరు చాలు. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా లేదా అని అయితే అడుగుతున్నారు. ఉంటుంది కానీ మనకు ఆఫ్టర్ రిపోర్టింగ్ డేట్స్ తర్వాత లాస్ట్ రిపోర్టింగ్ డేట్స్ ఉంటాయి కదా ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి. తర్వాత అయితే మనకు డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. దగ్గరలో అయితే వచ్చేస్తాయి. మీరైతే టెన్షన్ పెట్టుకోకండి. ఇంకో విషయం ఏమంటే రిపోర్టింగ్ చేయాలా వద్దా అని అయితే అడుగుతున్నారు. చాలామంది స్టూడెంట్స్కి అయితే వేరే కాలేజెస్ అయితే వచ్చేసి ఉంటాయి. గైస్ మీరు ఏం చేయాలో చెప్తా చూడండి. మీరు ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయండి అని నేను ఎప్పుడు చెప్తానంటే మీకు వచ్చిన ర్యాంక్‌కి సెకండ్ కౌన్సిలింగ్‌లో అయితే మళ్ళీ మనము వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ కావాలో అదైతే మీకు వచ్చిన ర్యాంక్‌కి మళ్ళీ సీట్ వస్తుంది అన్న నమ్మకం ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చెయ్యకండి. ఒకవేళ ఇన్‌కేస్ రాదు అనే డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేసేయండి. ఎందుకు రిపోర్ట్ చేయాలంటే వన్స్ మీరు రిపోర్ట్ చేశారనుకోండి మీకు వచ్చిన కాలేజ్‌లో ఫేజ్ 2లో మీరు అంటే సెకండ్ కౌన్సిలింగ్‌లో మీకు ఏదైనా కాలేజ్ రాకపోయినప్పటికీ కూడా ఈ కాలేజ్‌లో ఉన్న సీట్ అనేది మీకు సేఫ్‌గా అయితే ఉంటుందన్నమాట. చాలామందికి నేను చెప్పేది ఇదే, తప్పు చేయకండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి గైస్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ అప్డేట్ ఇస్తా.